వామ్మో కాకరకాయ అని 10 అడుగుల దూరం పరిగెత్తే వాళ్ళు కూడా 10 నిమిషాల్లో ప్లేట్ ఖాళీ చేసేస్తారు. ఎట్లాగో ఏంటో ప్రాసెస్ చెప్పే ముందు ఫస్ట్ టైం నా వీడియో చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఫస్ట్ కాకరకాయలని బాగా క్లీన్ చేసుకొని తర్వాత రౌండ్ షేప్ లో కట్ చేసుకొని దాంట్లో పసుపు ఉప్పు వేసుకొని బాగా పిండుకుంటే దాంట్లో ఉన్న చేదంతా వచ్చేస్తుంది. నెక్స్ట్ వాటర్ లో కడిగేసి తీసుకుంటే చాలు. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ లో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కాకరకాయలని ఒక్కొక్కటిగా బ్యాచెస్ కింద వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ బ్యాచ్ బాగా ఫ్రై అయిన తర్వాత దాన్ని తీసుకొని మళ్ళీ రెండో బ్యాచెస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అదే ఆయిల్ లో పల్లీలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇంకా కరివేపాకును కూడా వేసుకొని తీసుకోవాలి. మిక్సీ జార్ లో వేయించుకున్న పల్లీలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, కారం, ఉప్పు, చిటికెడు పసుపును కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్న కారాన్ని తీసుకెళ్లి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్లో వేసుకొని చేతులతో కలుపుకోవాలి. కలిపేటప్పుడు మీ చేతులకి తడి లేకుండా చూసుకోండి, అప్పుడే నిలువ ఉంటుంది. ముందు మనం పసుపు ఉప్పుతో పిండుకున్నాం కాబట్టి చేదనేది ఉండదు. అంతేనండి, వేడి వేడి అన్నంలో కారం వేసుకొని తింటుంటే ఉంటుంది. ఇక దీని టేస్ట్ విషయానికి వస్తే 10 నిమిషాల్లో ప్లేట్ ఖాళీ అయిపోతుందండి. మరి ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో వస్తాను.